అండ్ ఇంకొకటి చూస్తున్నాం విజువల్లో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యం దానికోసం వచ్చారు పోలింగ్ కేంద్రానికి అండ్ క్యూ లైన్లో ఉన్నారు. ఇప్పుడే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఎస్, ఇంతకుముందే జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నారు. ఎస్, వీళ్ళందరూ దేశవ్యాప్తంగా జనాల్ని ప్రభావితం చేసే నటులు, స్టార్లు కూడా. వీళ్ళొక్క మాట చెప్తే కూడా చాలా మంది నడిచొచ్చే మనుషులు ఎంతో మంది ఉంటారు, ప్రభావితమయ్యే వ్యక్తులు ఉంటారు. అలా వీరు ఓటేస్తే ఎస్ అల్లు అర్జున్ స్ఫూర్తిగా తీసుకుని ఆయన అభిమానులు కావచ్చు లేదా ప్రభావితం అయ్యే వాళ్ళు కావచ్చు వచ్చి ఓటేసి పోతూ ఉంటారు. ఇలాంటి స్టార్లు, ఇలాంటి నటులు, ఇలాంటి సెలబ్రిటీలు ఇలా ముందే రావడం, ముందుకు రావడం ఎంతో అవసరం. ఎగ్జాక్ట్లీ పృథ్వీ, నాకేమనిపిస్తుంది అంటే తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా థియేటర్ల దగ్గరికి పోటెత్తుతారో అలాంటి పరిస్థితి ఎన్నికల వేళ పోలింగ్ డే రోజు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కనిపించాలి. అయితే దాంట్లో చాలా వరకు ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ చూస్తుంటే నెరవేరినట్టే అనిపిస్తోంది. పోటెత్తే పరిస్థితి లేదు, క్యూ లైన్లో కామ్గా నిల్చుని క్రమశిక్షణతో ముందుకు వెళ్ళి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అదే సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది కూడా. అండ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ప్రముఖులు నిజంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళారు అన్న ఒక విజువల్ టీవీలో కనిపించినా అది ఇండైరెక్ట్ గా ఒక మెసేజే. వాళ్ళు నోరు తెరిచి చెప్పేవాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తారు, దయచేసి మీ ఓటు హక్కు వినియోగించుకోండి అని ఒక్క చిన్న మాటతో ఎంతో మందిని ప్రభావితం చేసే సెలబ్రిటీలు మనకు కనిపించినట్టే అక్కడికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటు వేసిన ఆ వేలుని కెమెరాకి చూపిస్తూ మా బాధ్యత మేము నిర్వర్తించాము, మీరు బాధ్యతగా వ్యవహరించండి, వచ్చి ఓటు వేయండి అని చెప్పే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మనందరికీ ఆదర్శప్రాయం. ప్రస్తుతం స్క్రీన్ మీద బన్నీ మనకు కనిపిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడే పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లారు. కూడా చూపించి ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరొక నిమిషం పట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్ సైడ్ బాక్స్ పృథ్వీ. ఎస్, ఒక వృద్ధుడు అక్కడికి వీల్ చైర్లో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈయన కూడా స్టార్ క్యాంపెయినర్ కూడా. ఎస్, ఇద్దరు స్టార్లను మనం రెండు బాక్సుల్లో చూస్తున్నాం. ఇలాంటి వారు కూడా ఇప్పుడు యువతకు ఆదర్శం. వీల్ చైర్లో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోతున్నారు ఒక వృద్ధులు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తే బన్నీ. ఇలాంటి సినిమా స్టార్ల ఫంక్షన్లకి ఓటర్లు వచ్చి, యువత వచ్చి మాకు ఆడియో ఫంక్షన్లకు టికెట్లు దొరికాయని టికెట్లు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అండ్ సినిమాలకి టికెట్లు దొరికాయని లేదా మేము స్టార్ని చూసామని సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా ఇది చూసి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎస్ మా నటుడు, మా అభిమాన నటుడు, మా అభిమాన నాయకుడు, మా అభిమాన అభ్యర్థి ఓటేశారు, మేము కూడా ఆదర్శంగా తీసుకోవాలని మేము ఓటేద్దామని కదిలితే వీళ్ళు దేశవ్యాప్తంగా కదిలించినట్లే, అదొక చైతన్యం తీసుకొచ్చినట్లే, ఒక మంచి మార్పు మొదలైనట్లే. ఎస్, మనం 4 బాక్సుల్లో చూస్తున్నాం. మాధవిలత తన ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. అండ్ బన్నీ, అంత విధంగా జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా ఒంగోలు అండ్ విజయవాడలో బారులు తీరిన ఓటర్లను మనం చూస్తున్నాం. ఇందాక మనం అనుకున్నట్టుగా హోమ్ ఓటింగ్ ఆప్షన్ ఉన్నప్పటికీ చాలామంది పోలింగ్ కేంద్రాల దగ్గరికే వెళ్ళి ఓటు వేయాలని భావిస్తున్న వాళ్ళలో మనం పర్సన్స్ విత్ డిజబిలిటీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఎన్నికల కమిషన్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు హుందాగా ఈజీగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినప్పటికీ ఆ పోలింగ్ కేంద్రం వద్దకి వాళ్ళు ఎందుకు తరలి వెళుతున్నారు? ఇందాక మనం చూసాం వీల్ చైర్లో ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని కెమెరాకి చూపించారు, నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను అని. ఎందుకు అంటే కేవలం ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి, ఒక మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, అందరికీ ఆదర్శంగా నిలవడానికి. అలాంటి వాళ్ళందరి నుంచి మనమంతా ఇన్స్పిరేషన్ డ్రా చేయాలి. ఏదో ఒక చిన్న కారణాలతో నాకు ఎక్కడవుతుంది, నేను ఎక్కడ వెళ్ళి ఓటు వేయగలను, బోల్డ్ అంత పని ఉంది, ఇవన్నీ ఎవరు చక్కదిద్దుతారు అని మాట్లాడే వాళ్ళు చాలామంది కనిపిస్తారు. ప్రతిరోజు ఉండే పనులే, కానీ ఇలాంటి ఒక బాధ్యతాయుతమైన పని 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మనకు వస్తుంది. ఆ ఒక్కరోజు, ఆ 5 నిమిషాల పాటు మన సమయం కేటాయించలేమా మన బంగారు భవిష్యత్తు కోసం అన్నది ఒక్కసారి మనం అంతా ఆలోచించుకుంటే ఏ పని ముఖ్యమైనదో మనమే నిర్ణయించుకోగలుగుతాం. స్క్రీన్ మీద రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం పెద్దవాళ్ళని తీసుకుని. వీళ్ళంతా కూడా చూడండి, చేతి కర్రల సహాయంతో వాళ్ళు నడుస్తూ జాగ్రత్తగా ముందుకు వెళుతూ వాళ్ళు ఎందుకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? ఎందుకంటే ప్రజాస్వామ్యం కుంటూ పడకూడదు, అంటే పౌరులందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఆ ఒక్క సందేశాన్ని వీళ్ళంతా ఇస్తున్నారని నాకు అనిపిస్తుంది.